ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు ఈ విషయంలో భయపడతారు. తస్మాత్ జాగ్రత్త. ఏంటి ఆ విషయం? ఏం జరుగుతుంది? ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి యొక్క వ్యక్తిత్వం మనం చూస్తే గనక ఈ రాశి జాతకులు చాలా సున్నిత తత్వాన్ని కలిగి ఉంటారు. పని పాటల్లో చలాకీగా ఉంటారు. ఆలోచించే విధానం చురుకుగా ఉంటుంది. ఎదుటి వారికి ఆలోచించి సమాధానం చెప్పేలోపే వీరు సమాధానం కనుక్కుంటారు. ఎదుటివారు ఆలోచించి సమాధానం చెప్పేలోపే ఈ రాశివారు సమాధానం చెప్పేస్తారు. అంతటి చురుకుతనం వీరికి ఉంటుంది. ఏం చేసినా ఏం మాట్లాడినా సమానంగా మాట్లాడుతూ ఉంటారు. మంచి చెడు సమానంగా చేయగల శక్తి సామర్థ్యాలు ఈ రాశి వారికి అధికము. వీరికి ప్రత్యేక అలంకరణ అంటే చాలా ఇష్టము. అలాగే భోజన ప్రియులని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారు కుటుంబ బంధాల పట్ల ఎక్కువగా విలువ ఇస్తుంటారు. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటూ ఈ రాశి వారు నిరంతరం శ్రమిస్తుంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ రాశి జాతకులకు ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు ఎవరికైనా ధనం ఇవ్వాల్సి వస్తే గనక మీ వద్దకు వచ్చి మీ మెడ మీద కత్తి పెట్టి మరీ బెదిరిస్తూ ఉంటారు. ఎందుకంటే పీకల మీదకు వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అమ్మో అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అటువంటి పరిస్థితులు మీకైతే ఈ సమయంలో కలగబోతున్నాయి. ఎవరికైతే మీరు ధనం ఇవ్వాల్సి వస్తుందో వారు మీ విషయంలో ఇలా ప్రవర్తిస్తారు. మీరు ఉన్నపాటుగా వారికి ఆ ధనం తిరిగి ఇవ్వాలంటూ వారు ఒత్తిడి చేస్తారు. వారికి ఉన్నటువంటి అవసరాల కోసం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. దానికి సంబంధించి మీరు కాస్తంత అలజడికి ఒత్తిడికి గురి అవుతారు. మీరు ఉన్నపాటుగా అంతటి ధనాన్ని ఎక్కడి నుంచి తేవాలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. ఇక మీకు ఉన్నటువంటి బంధుమిత్రులను స్నేహితులను సహాయం అడుగుతారు. మీకు కొంతమంది సహాయం చేయడానికి నిరాకరిస్తారు. కానీ మీరు ఊహించని ఒక వ్యక్తి ద్వారా మీకు సహాయం అనేది దొరుకుతుంది. ఇక మీకు వచ్చినటువంటి ఈ పీకల మీద సమస్య వారు తొలగించి వేస్తారు. ఈ సమస్య తీరుతుందా లేదా అని మీరు చాలా వరకు ఆందోళన చెందుతారు. అటువంటి పరిస్థితి అయితే మీకు ఇప్పుడు గోచరిస్తుందని చెప్పాలి. ఇక మీకు ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా గోచార ఫలితాల రీత్యా మీకు అనారోగ్య ఫలితాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఇక మీ యొక్క వ్యాపార స్థానంలో మంచి లాభాలు పొందుకుంటారు. ఉద్యోగంలో మార్పులు చూస్తారు. అలాగే ఈ యొక్క రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శాలరీ ప్యాకేజీ విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక కుల వృత్తులు చేసేవారు, చిల్లర వ్యాపారాలు చేసేవారికి కూడాను ఇప్పుడు చాలా కలిసి వస్తుంది. ఇక ఇనుముకు సంబంధించి వ్యాపారం చేసేవారికి మిశ్రమమైన ఫలితాలు దక్కబోతున్నాయి. ముఖ్యంగా చూస్తే గనక ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో చర్చకు దిగేటప్పుడు మాటలు అదుపులో పెట్టుకోండి. నోటి మాటల ద్వారా మీరు కోపాన్ని ప్రదర్శించడం ద్వారా మీ యొక్క బంధం విచ్ఛిన్నం అయ్యేలా అవుతుంది. ఇక మీ కుటుంబంలోని పెద్దలు మీ మాటల ద్వారా వారి మనసు నొచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒంటరిగా నిర్ణయించుకోకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మీకు ఉన్నటువంటి ఆత్మీయులతో చర్చించుకుంటే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. శివారాధన మీకు మేలుకర ఫలితాలు ఇస్తుంది. ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చడానికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం గావించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.